వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు న్యూమరాలజీ ప్రకారం ఏంజల్ నెంబర్స్ని, లోషో గ్రిడ్ నెంబర్స్ని వాటిని మనం చూస్తూ ఉంటాము. 492 ఈ నెంబర్ కనుక్కుంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. లోషో గ్రిడ్లో నంబర్స్ తీసుకుంటే ఈ 492 అనే నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్. సో ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈ 492కి మైండ్ ప్లేన్ అంటాం. 816 అంటే ప్రాక్టికల్ ప్లేన్, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. సో 492 మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 492 ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ మైండ్ ప్లేన్ వల్ల మీరు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీ పుట్టినట్లో 4 ఉండి 9 ఉండి 2 ఉంటే జస్ట్ చూసుకోండి. లోషో గ్రిడ్లో వేసుకొని మీ బర్త్ మంత్ ఇయర్ వేసుకొని 4 అనేది రాహు. సో ఈ 4 నంబర్ ఉందంటే విపరీతమైన తెలివి, విపరీత కష్టపడే గుణం. సో 4 పీపుల్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ రాహు ప్రభావం వల్ల విపరీతమైన రాజయోగం ఉంటుంది. సో మనీ బాగుంటుంది. సో 4లో పుట్టారు చాలామంది చూడండి. దాసనారాయణరావు గారు ఏ స్టేజ్లో పుట్టారు, ఏ స్టేజ్కి వెళ్ళారు. ఆల్ 4s ఆర్ వెరీ వెరీ లక్కీ అండ్ హైలీ టాలెంటెడ్. 9 సో 9 కుజుడు. చూడు కుజుడు ప్రభావం వల్ల అష్ట ఐశ్వర్యము, బిల్డింగ్స్, కార్స్, బంగ్లాస్, ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ పట్టిందల్లా బంగారం అవుతుంది. సో 9లో పుట్టిన వాళ్ళకి ఒక్కసారిగా స్టార్డమ్ వస్తుంది. విజయ్ దేవరకొండ ఈజ్ ఆల్సో 9 బార్న్. సో ఒక్కసారిగా నేమ్ ఫేమ్లోకి వస్తారు. ఏమీ లేని స్టేజ్ నుంచి అన్నీ ఉండే స్టేజ్కి వెళ్తారు. అండ్ 9 పీపుల్ విల్ రిమైన్ స్టార్స్ ఫర్ ఎవర్. అండ్ 2 ఇస్ ఫర్ చంద్ర ప్రభావం. సో చంద్రుడి ప్రభావం వల్ల వీళ్ళకి చాలా కళల్లో ప్రావీణ్యం. 2 వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, అఫెక్షనేట్, అందరినీ మన అనుకుంటారు. ఈ 492 ఏంజల్ నంబర్స్ మీ పుట్టుకలో ఉంటే మీరు అదృష్టవంతులు. సో చాలామంది ఏమంటే సార్ మా డేట్ ఆఫ్ బర్త్లో ఈ 4 లేదు, ఈ 9 లేదు, ఈ 2 లేదు, ఏం చేయాలి? ఈ ఏంజల్ నంబర్ 492 మనం తరచూ ఫోన్ నంబర్లో చూడడమో, నోట్ల మీద చూడడమో, కార్ల మీద పోయినప్పుడు 492 నంబర్ చూస్తే అదృష్టం వచ్చే నంబర్ కాదండి. ఈ నంబర్స్లో మనకి ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నంబర్ని పేరులో పెట్టుకోవడం ద్వారా, ఈ లోషో గ్రిడ్ని మనం ఫిల్ చేయడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 నంబర్ మన డేట్ ఆఫ్ బర్త్లో లేదు, పేరులో 4 నంబర్ పెట్టుకోవాలి. సో మన్మోహన్ సింగ్ ఇస్ 49 అంటే చక్రవర్తి. 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, 2 సార్లు ప్రధానమంత్రి, గొప్ప పోస్ట్. సో ఆయన లైఫ్ ధన్యం. ఆయన పేరులో కూడా 13 లెటర్స్, పేరులో 49 నంబర్. ఈ 13లో అందరికి పడవు. పడిన వాడికి పైకి తీసుకెళ్తే 13, పడని వాడికి కింద తీసుకొని వస్తుంది. ఈ 9 నంబర్ పేరులో పెట్టుకుంటే లైక్ 9 లెటర్స్. రతన్ టాటా 9 లెటర్స్. ఆయన పుట్టింది 28. ఆది అంత కలయిక రతన్ టాటా గారు. 2 సో 2లో పుట్టినారు హరికృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలామంది ఉన్నారు ఈ 2లో పుట్టిన వాళ్ళు. దే హ్యావ్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ పవర్. పేరులో ఈ 2 నంబర్ పెట్టుకుంటే ఇంకా అద్భుతమైన శక్తులు ఉంటాయి. సో 38 అంటే 11-2. పవన్ కళ్యాణ్ బిఫోర్ గబ్బర్ సింగ్ PAVAN, ఫ్రమ్ గబ్బర్ సింగ్ PAAAN నాన్నగారు ఇచ్చారు. 38 నంబర్ చక్రవర్తి నంబర్. అదే నంబర్ ఎన్టీ రామారావు గారు 38 నంబరే. PV నరసింహారావు 47 నంబర్. జవహర్లాల్ నెహ్రూ 47 నంబర్. రామ్నాథ్ కోవింద్ 47 నంబర్. M వెంకయ్య నాయుడు 40. వీళ్ళంతా 2 నంబర్స్, వీళ్ళంతా చంద్రప్రభావం. సో 492 మన పుట్టుకలో లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో నేమ్ కరెక్షన్ ద్వారా ఆ నంబర్ని నేమ్లో పెట్టుకొని మనం మన పేరుని ఎన్నిసార్లు రోజుకి 30 అంటే 30 నిమిషాలు కోర్స్ రాయడం ద్వారా మనం పంచభూతాల్ని మనం ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు. సో నేను చెప్పినట్టు కోర్స్ రాసి లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. సో నేమ్ కరెక్షన్ సరిపోదండి, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫాలో అయ్యి యాజ్ పర్ గ్రఫాలజీ సంతకం పెడితే మనకు ఈ 492 పవర్ తగిలి మనం చాలా గొప్ప స్టేజ్కి వెళ్తాం. మనీ వైజ్ లోటు ఉండదు, నేమ్ వైజ్ లోటు ఉండదు. 2 వల్ల మంచి పబ్లిసిటీ, నేమ్, ఫేమ్ అండ్ మనీ ఉంటుంది.
సో 492 ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ నంబర్. మీరు పేరులో పెట్టుకొని చూడండి, ఆ పవర్ తెలుసుకోండి. అండ్ ది ఏంజల్స్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ విత్ హెల్త్, వెల్త్, మనీ, నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ. సో నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేయండి. మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. సో ప్రయర్ అపాయింట్మెంట్తో నేరుగా కలవచ్చు. నేరుగా రాలేమన్న వాళ్ళకి ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్నా ద బెస్ట్ ఇస్తాను. బట్ నేనైతే మీరు నేరుగా వస్తే ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ హ్యాపీ. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో 1 రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మెహదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.